మిస్టర్ బేతాళ, సవతి తల్లికి బుద్ధి చెప్పిన అద్భుత శక్తి. ఆరంభం. అనగనగా ఒక ఊరిలో శాంత అనే ఒక అమాయకమైన అమ్మాయి ఉండేది. పాపం శాంతకు తల్లి లేదు, తండ్రి ఉన్నా కూడా సవతి తల్లి పిన్ని మాటే ఆ ఇంట్లో వేదం. ఆ పిన్ని పరమగయ్యాళి. పొద్దున్నే కోడి కూయకముందే శాంతను లేపి ఇంటి పనులన్నీ చేయించేది. ఇల్లు ఊడ్చడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇలా ఒకటేమిటి, చాకిరీ అంతా శాంతదే. శాంత ఏమాత్రం ఆలస్యం చేసినా పిన్ని నోటికి పని చెప్పి తిట్టిపోసేది. అసలు సమస్య, శాంతకు పెళ్లి వయసు వచ్చింది. అందంగా, గుణవతిగా ఉండే శాంతకు చాలా మంచి సంబంధాలు వచ్చేవి. కాని ఈ గయ్యాలి పిన్ని మాత్రం వచ్చిన వాళ్లతో దానికి జాతకం బాగోలేదు, ఆరోగ్యం లేదు అని అబద్ధాలు చెప్పి సంబంధాలన్నీ చెడగొట్టేది. శాంత జీవితం ఇక బాగుపడదని, ఈ నరకం భరించలేనని నిర్ణయించుకుంది. విరక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి ఊరి చివర ఉన్న అడవికి వెళ్ళింది. బేతాళుడి రాక. అడవిలో ఏడుస్తూ కూర్చున్న శాంతకు పొదల్లో ఒక వింత సీసా కనిపించింది. కుతూహలంతో ఆ సీసా మూత తీసింది. అంతే, అందులోంచి దట్టమైన పొగతో పాటు ఒక భారీ ఆకారం బయటకు వచ్చింది. అతనే మిస్టర్ బేతాళ. బేతాళుడు శాంతతో, నన్ను ఇన్నాళ్లకు ఈ సీసా చెర నుండి విడిపించావు. నీకు ఏదో ఒక సాయం చేస్తాను. నీ బాధ ఏంటో చెప్పు అని అడిగాడు. శాంత తన కష్టాలన్నీ ఏకరువు పెట్టింది. అది విన్న బేతాళుడు, నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు తెలియకుండానే నీ పనులన్నీ నేను చేసి పెడతాను అని మాటిచ్చాడు. అద్భుతాలు మొదలు. మరుసటి రోజు ఉదయం పిన్ని శాంతకు ఒక పెద్ద బట్టల మూట ఇచ్చి, ఇవన్నీ ఇప్పుడే ఉతకాలి అని ఆజ్ఞాపించింది. శాంత దిగులు పడుతుండగా బేతాళుడు అదృశ్య రూపంలో వచ్చి చిటికెలో బట్టలన్నీ ఉతికి ఆరేశాడు. పిన్ని వచ్చి చూసేసరికి బట్టలు తలతలలాడుతున్నాయి. పిన్ని ఆశ్చర్యపోయింది, కాని బయటపడలేదు. ఆ తరువాత వంటగదిలో కూడా బేతాళుడు తన మాయతో క్షణాల్లో వంట పూర్తి చేశాడు. ఆ రోజు చేసిన వంకాయ కూర రుచి చూసి పిన్ని లొట్టలేసింది. శాంతకు ఇంత పనితనం ఎక్కడి నుంచి వచ్చింది అని పిన్నికి అనుమానం మొదలైంది. పిన్నికి బుద్ధి చెప్పిన బేతాళుడు శాంతను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని పిన్ని ఆ రోజు రాత్రి 2 పెద్ద బస్తాల ధాన్యం ఇచ్చింది. తెల్లారేసరికి ఈ ధాన్యం దంచి బియ్యం సిద్ధం చేయాలి అని చెప్పి వెళ్ళిపోయింది. అలసిపోయిన శాంత నిద్రపోగా బేతాళుడు ధాన్యం దంచే పనిని పూర్తి చేశాడు. కాని ఈసారి పిన్నికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. తెల్లారింది. పిన్ని నిద్ర లేవగానే ఒక విచిత్రం జరిగింది. బేతాళుడి మాయ వల్ల పిన్నికి తెలియకుండానే ఆమె చేతులు, కాళ్ళు పనిచేయడం మొదలుపెట్టాయి. శాంత చేయాల్సిన పనులన్నీ పిన్ని చకచకా చేసేస్తోంది. చీపురు పట్టి ఊడ్చింది, నీళ్లు మోసింది, గిన్నెలు తోమింది. ఎంత ఆపాలనుకున్నా శరీరం ఆగడం లేదు. చెమటలు కక్కుతూ, ఆయాసపడుతూ పిన్ని ఆ రోజంతా కష్టపడింది. ముగింపు. సాయంత్రానికి పిన్నికి తత్వం బోధపడింది. ఇంటి పని చేయడం ఎంత కష్టమో, ఇన్నాళ్లు శాంతను ఎంత క్షోభ పెట్టానో అని అర్థం చేసుకుంది. తన తప్పు తెలుసుకుని శాంత కాళ్ల మీద పడి క్షమాపణ అడిగింది. అప్పటినుంచి పిన్ని మారిపోయింది. శాంతను సొంత కూతురులా చూసుకోవడం మొదలుపెట్టింది. కొన్నాళ్లకే శాంతకు ఒక మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసింది. దూరం నుంచి ఇదంతా చూసిన బేతాళుడు చిరునవ్వుతో మాయమయ్యాడు. నీతి. ఇతరులను కష్టపెడితే ఏదో ఒకరోజు ఆ కష్టం మనకు ఎదురవుతుంది.